ఆకాశ మహాకాశములను అందలి సమస్తమును సృజించిన దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనములు, స్తుతులు, స్తోత్రములు సమర్పించుకుంటున్నాను. అందరికీ శుభోదయం. ఇది నా మహోన్నతుడైన దేవాది దేవుడు నీకు అనుగ్రహించిన వాక్కు. అయినను ఆయన పైనున్న ఆకాశములకు ఆజ్ఞాపించెను, అంతరిక్ష ద్వారములను తెరచెను. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ మాటలు కీర్తనల గ్రంథము 78వ అధ్యాయము 23వ వచనములో వ్రాయబడి ఉన్నవండి. Praise the Lord. Today our God's promise for us. Yet he had commanded the clouds above and opened the doors of heaven. చూడండి ప్రియమైన నేస్తమా, ఇది నీ దేవాది దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన ఆయన పరిశుద్ధ వాక్కు ఏమై ఉన్నది అనగా, ఆయన పైనున్న ఆకాశములను ఆజ్ఞాపించెను, అంతరిక్ష ద్వారములను తెరచెను. ఎవరి కొరకు దేవాది దేవుడు ఇట్టి ఉన్నతమైన కార్యమును చేశారో తెలుసా నేస్తమా? తన బిడ్డల కొరకు, తన ప్రజల కొరకు, తను ఎంతో ఇష్టముగా నిర్మించుకున్న ఈ మానవాళి కొరకు దేవుడు చేసిన అత్యద్భుతమైన కార్యములను గూర్చి దేవాది దేవుడు ఇది నీకు అనుగ్రహిస్తూ ఉన్నారు. అంటే తన బిడ్డల కొరకు దేవుడు ఎంతటి ఉన్నతమైన కార్యములనైనా చేయగలరు. ఆనాటి ఇజ్రాయేలీయులు ఐగుప్తు దాస్యము నుంచి విడిపించబడిన తరువాత వారు ఆ అరణ్య ప్రాంతంలో ప్రయాణము చేస్తూ ఉన్నప్పుడు దేవుడు అనేక రకములుగా వారి అవసరతలను తీరుస్తూ, వారి కోరికలను మన్నించి సహాయము చేస్తూ నడిపిస్తూ వస్తే, ప్రతి పర్యాయము కూడా వారు దేవునిని విస్మరిస్తూ, దేవుని యందు విశ్వాసము లేకుండా సణుగుకొంటూ తమ ఇష్టానుసారముగా తాము జీవించినప్పటికీ దయగలిగిన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు వారి యొక్క విరుద్ధమైన ప్రవర్తనను ఓర్చుకుంటూ వారి సహాయము కొరకు ఆయన చేసిన కార్యము ఏమిటి అంటే, పైనున్న ఆకాశమునకు కూడా ఆయన ఆజ్ఞాపించారు. ఎందుకని ఆజ్ఞాపించారు అంటే, మాకు ఆహారము లేదు, ఈ ఆహారము పెట్టకుండా మమ్మల్ని చంపడానికి ఈ అరణ్య ప్రాంతంలోనికి మమ్మల్ని మీరు తీసుకుని వచ్చారా అని మోషే గారిపై వారు సణుగుకొన్నప్పుడు దేవుడు చెవులుండి వినగలిగిన దేవుడు నీ దేవుడై ఉన్నారు నేస్తమా. నీ హృదయములో తలంపు పుట్టక మునిపే నీ తలంపులను ఎరిగి ఉన్న దేవుడు కనుక వారి యొక్క ఆ విసుగుదలను సణుగులను చూచి పైనున్న ఆకాశమునకు ఆయన ఆజ్ఞాపించారు. అంతరిక్ష ద్వారములను ఆయన తన ప్రజల కొరకు తెరిచి ఆహారమునకై ఆయన వారి మీద మన్నాను కురిపించారు, ఆకాశ ధాన్యమును వారికి అనుగ్రహించారు. ఎంతటి గొప్ప ఆహారమును దేవుడు వారికి అనుగ్రహించారో చూడండి. వారేమి కట్టెలు పెట్టి పొయ్యి పెట్టి ఆహారము వండకుండా చాలా చక్కని దేవదూతలు భుజించడి ఆహారమును వారికి ఆకాశము నుంచి కురిపించినట్లుగా మనము చూస్తూ ఉన్నాము నేస్తమా. నీ దేవుడు ఎంత గొప్ప దేవుడో నీవు గ్రహిస్తూ ఉన్నావా? నీ జీవితంలో వచ్చిన చిన్న చిన్న ఇబ్బందులను గూర్చి, చిన్న చిన్న శ్రమలను గూర్చి నీవు దుఃఖిస్తూ, దేవుడు నన్ను విడిచిపెట్టారు, దేవుడు నా సహాయమునకు దూరముగా ఉన్నారు అని నీవు చింతిస్తూ ఉన్నావు నేస్తమా. నీ దేవుడు ఎన్నడూ కూడా నిన్ను విడిచిపెట్టి దూరముగా వెళ్ళిపోయే దేవుడు కారు. నీవెన్నంటే ఉండి నిన్ను నడిపిస్తున్న దేవుడై ఉన్నారు. కనుక నీ ప్రవర్తనను, నీ ఆలోచన విధానమును నీవు మార్చుకో. దేవునిపై సణుగుకొనుట, దేవునిపై కోపము తెచ్చుకొనుట, ఇట్టి విషయములు చాలా అసహ్యకరమైన సంగతులు. కనుక వాటన్నిటినీ విడిచిపెట్టి నీ కష్టకాలమందు నీవు దేవునికి హృదయపూర్వకముగా ప్రార్థన చెయ్యి. దేవుడు నీ పక్షాన ఉన్నారు అన్న సంగతిని నీవెన్నడూ కూడా విస్మరించకు నేస్తమా. అవసరమైతే ఆకాశపు వాకిండ్లను విప్పి అంతరిక్షములను తెరిచి ఆయన నీకు తన సహాయమును పంపించగలిగిన దేవుడు నీ పక్షమందున్నారు గనుక దేవుడు తప్పకుండా నీకు తన సహాయమును అనుగ్రహిస్తారు. కాబట్టి దేవుని సహాయము కొరకు ఆశతో ఎదురుచూడు. ఆయనే తన మహిమలో నుంచి
నీకు అవసరమైన ప్రతి ఆశీర్వాదమును అనుగ్రహించి నిన్ను మేలులతో తృప్తిపరిచి జీవింపచేస్తారు. దేవుడు నిన్ను దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాము. సింహాసనాసనుడు అయిన దేవా, ఈ ఘనమైన నామను కొందనములు చెల్లించుకుంటున్నాము. మీ బిడ్డతో మీరు మాట్లాడిన రీతిని బట్టి స్థుతులు నాయనా. ఏ బిడ్డ అయితే అవసరతలలో ఉండి దుఃఖముతోనూ వేదనతోనూ తమ జీవితంలోను వెళబుచ్చుచున్నారో వారి పక్షమున మీరుండి నాయన సహాయం చేయమని మీ కాళ్ళు పట్టి వేడుకొనిచున్నాము తండ్రి. ఉద్యోగాల కొరకు నాయన బిడ్డలు చాలా ఆశతో ఎదురు చూస్తూ ఉన్నారు నాయన మీ గుప్పిలు విప్పి తండ్రి బిడ్డలకు అవసరమైన ఉద్యోగములు ప్రసాదించండి. వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలని జ్ఞాపకం చేసుకోండి రాజా. నాయన సహాయం చేసి బిడ్డలకి చక్కని వివాహములు జరిగించండి తండ్రి. గర్భఫలాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకి నాయన మీరే చక్కని గర్భఫలములు అనుగ్రహించమని ప్రాధేయపడుచున్నాము. వ్యాపారములు చేస్తున్న బిడ్డలని జ్ఞాపకం చేసుకోండి. మీ జ్ఞానమును ప్రసాదించండి నాయన. న్యాయవంతమైన వ్యాపారములు చేసి మీ నుంచి ఉన్నతమైన ఆశీర్వాదములు పొందుకునే కృపను ప్రసాదించండి. మీ ఆశీర్వాదములతో నింపి జీవింపచేయమని వేడుకొనిచున్నాము తండ్రి. పుట్టినరోజు వివాహ దినమోత్సవములు జరుపుకుంటున్న బిడ్డలందరికీ మీ ఆశీస్సులు అనుగ్రహించండి నాయన. దీర్ఘాయుష్నిచ్చి కాపాడండి తండ్రి. పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు జ్ఞాపక శక్తిని ధైర్యమును ప్రసాదించండి నాయన. ప్రతి ప్రశ్నకు సరి అయిన సమాధానముని ఇన్ టైంలో రాసి ఉన్నతమైన విజయమును పొందుకునే కృపను ప్రసాదించమని ఈ స్థుతియు ప్రార్థనయు మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. సర్వకృపానిదేగు దేవుడు మీ కుటుంబ జీవితంలో అనేకమైన ఆశీర్వాదములను అనుగ్రహించి మిమ్మును ఆయన నామ మహిమ కొరకు జీవింపచేయునుగాక. ఆమెన్. ఆమెన్. ఆమెన్.